నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొలను భారతీ సత్రంలో చదువుల తల్లి వేడుకలకు సర్వసిద్ధమైంది. శ్రీశైల దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న తరువాత జరుగుతున్న తొలి వేడుక కావడంతో అధికారులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేశారు. చదువుల తల్లి జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవానికి ముహూర్తం ఆసన్నమైంది. రేపు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లమల్ల అరణ్య ప్రాంతంలో కొలువుదీరినటువంటి కొలను భారతీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక సరస్వతి క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం భక్తుల రాక కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. దశాబ్దాల కాలంగా సరైనటువంటి సౌకర్యాలు లేని ఈ ఆలయాన్ని ఇటీవలే శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకుంది. దీంతో రేపు జరగబోయే ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైల ఈవో శ్రీనివాసరావు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు కనీస ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శుక్రవారం వేకువజామున 4 గంటలకే ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఉదయం 5:20 శ్రీశైల దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 6 గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలని కోరుకునేటువంటి తల్లిదండ్రుల కోసం శుక్రవారం ఉదయం నుంచి భారీ ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. క్రమ పద్ధతిలో క్యూలైన్లు, నిరంతరం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. క్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వడిలో నల్లమల్ల కొండల మధ్య కొలువుదీరినటువంటి కొలను భారతి క్షేత్రం రేపు జరగబోయే వసంత పంచమి వేడుకలకు అన్ని విధాలా సిద్ధమైంది. చదువుల తల్లి ఆశీస్సుల కోసం వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఈ పుణ్యక్షేత్రం రేపు కిటకిటలాడబోతుంది.